ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ రోజు మీ ముఖంలో ఆ మెరుపు కూడా లేదు. అంతా ఓకే కదా? ఒకవేళ ఏదైనా విషయం ఉంటే నాతో చెప్పొచ్చుగా. అది మీకు నా మీద నమ్మకం ఉంటేనే. ఏమైంది వదినా? అమ్మ పూర్ణిమ, ఈ 2 మందుల్లో వీరేంద్ర తలనొప్పి మాత్ర ఏది? ఇదే అత్తయ్య గారు, ఏమైంది? వీరేంద్రకి తల బాగా నొప్పిగా ఉందట. నేను తల నొక్కుతాను అని చెప్పాను, కానీ వాడు మాటి మాటికి నీ పేరే తలుస్తున్నాడు. ఇదే నిన్ను హోలీ పార్టీలో ఎవరో కావాలనే వాడికి ఏదో తాగించినట్టున్నారు. వాడికి అస్సలు ఒంట్లో బాగోలేదమ్మా. నేను వెళ్ళి చూస్తాను. పూర్ణిమ వదిన నాతో ఏదో చెప్పాలనుకున్నారు. రేఖా, హల్వా అయిపోయిందా అమ్మా? ఆ పిన్ని గారు, నేను ఇప్పుడే తీసుకొస్తున్నాను. నీకో విషయం చెప్పనా రేఖా? చెప్పండి. నువ్వు వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో వెలుగు తిరిగొచ్చినట్టుగా ఉంది. హల్వా తీసుకొని వస్తాను. వదిన మందులు ఇక్కడే మర్చిపోయారు. నేను ఇచ్చేసి వస్తాను. నన్ను క్షమించు పూర్ణిమ, ప్లీజ్ నన్ను క్షమించు, ప్లీజ్ నన్ను. నిజమే, నువ్వు నన్ను క్షమించకు. నువ్వు నాకు శిక్ష విధించు. నేను నిన్ను 1 దెబ్బ కొట్టాను కదా, నువ్వు నన్ను 100 కొట్టు, నన్ను కొట్టు. లేదు పూర్ణిమ, నీలాంటి దేవతతో నాలాంటి రాక్షసుడు ఇలా ప్రవర్తించాడంటే నువ్వు నాకు కఠినమైన శిక్ష విధించి తీరాలి. కొట్టు, నన్ను కొట్టు. వీరేంద్ర గారు, ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు చాలా పెద్ద పీడకల వచ్చింది. అందులో నేను బాగా తాగేసి మత్తులో మునిగిపోయి నేను పూర్ణిమ మీద చేయి చేసుకున్నాను. అదే అప్పటి నుంచి నాకు లేచినప్పటి నుండి తలనొప్పిగా ఉంది. ఆ తర్వాత పూర్ణిమని ఇక్కడ చూసిన తర్వాత నన్ను నేనే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. వీరు, నువ్వు ఇది కల్లో అయినా ఎలా ఊహించగలవు? ఇప్పుడు నువ్వు దీనికి కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు అదే చేస్తున్నాను. పూర్ణిమ, నన్ను క్షమించు. ప్లీజ్ నన్ను క్షమించు పూర్ణిమ, ప్లీజ్ నన్ను క్షమించు. ప్రశాంతంగా ఉండండి. జరిగిందంతా మర్చిపోండి. అంతా బానే ఉంది. అయినా నేను నీకెందుకు చెప్తున్నాను? ఈ గది 4 గోడలలో మా మధ్య ఏం జరుగుతుందో నన్ను మీరు అడగలేదు. అయినా నేను మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఎదుటి వాళ్ళని కొట్టడంలో మీ ప్రశ్నలకి సమాధానాలు వెతకడం మానేయండి. ఒకవేళ అది మీకే జరిగినా లేక వేరే వాళ్ళకే జరిగినా సరే. వదిన, మీరు ఈ టాబ్లెట్స్ కిచెన్లోనే మర్చిపోయారు. ముందేవో మీరు ఇలా 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 అనుకుంటూ డాన్సులు చేశారు. పైగా ఒకటే కాదు, మీరు నన్ను కూడా మీతో పాటు డాన్స్ లోకి లాగేశారు. లేదు, ఇంపాసిబుల్. నేను అలాంటి చిల్లర డాన్సులు అస్సలు వేయను. రేఖ ఖచ్చితంగా అబద్ధం చెప్తోంది. భాస్కర్,
లేదు భాస్కర్, ఈ మీటింగ్ క్యాన్సిల్ చేసాయి. నేను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. రేఖ, నువ్వు నాతో చెప్పినట్టు నేను అలాంటి చిల్లర డాన్సులు వేయను. నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపించట్లేదు. మీకు మీరే అబద్ధం చెప్పుకునే హాయ్ ఏమైనా మీకుందేమో. సరే అయితే హ్యాపీగా ఉండండి. సరే విను, నువ్వు చెప్పావు కదా డాన్స్ తర్వాత ఏదో పిచ్చి పని చేశాను అని. దాని అర్థం ఏంటి అసలు? నేనేమన్నా హద్దులు దాటానా? మీరు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు కదా మీరు అలా డాన్స్ చేశారు అని. మరి మిగతావి మాట్లాడుకుని ఏం ప్రయోజనం? మీరు ఎలాగో నమ్మరు కదా. కానీ భాస్కర్ ఈ మీటింగే కాదు, ఫస్ట్ హాఫ్ లో ఎన్ని మీటింగ్స్ ఉన్నా అన్ని క్యాన్సిల్ చేసి నేను ఇక్కడ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. నువ్వు నాకు ఉదయం నుంచి ఒక్క కాల్ కూడా చేయలేదు. ఉండితే నేను నీతో చెప్పాను కదా నాతో పాటు వచ్చేమని, కానీ నువ్వే రానన్నావు కదా. కానీ ఇప్పుడు నేను నిన్ను మిస్ అవుతున్నాను. అరే ధ్రువ్ బాబు, ఉన్నతి ఫోన్ చేసిందా? నానపెట్టిన బాదం పప్పు తిందో లేదో అడుగు. అమ్మ తన ఇంటికి వచ్చినప్పుడు అడగచ్చు కదా. అడుగు ధ్రువ్. అయ్యో రామా, నువ్వే అసలు కాబోయే తండ్రివి. ఫోన్ స్పీకర్లో పెట్టు. నాకు తెలుసు నేను పడిపోయినందుకు నువ్వు నన్నే బ్లేమ్ చేస్తూ ఉండుంటావు. పడిపోయిందా? ఉన్నతి, ఏమైందమ్మా? నువ్వు పడిపోయావా? నేను ఇంకా ధ్రువ్ మీకు చెప్పుంటాడనుకున్నాను. తను మీకు చెప్పలేదా? ఏమ్మా, నీకు దెబ్బలేం తగలేదు కదా? లేదు లేదు. బిడ్డకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావా? అమ్మా ఉన్నతి, జాగ్రత్తగా ఉండమ్మా ప్లీజ్. అవునమ్మా, ఏమైనా అవసరం ఉంటే నువ్వు మాకు కాల్ చేయి, మేము ఉన్నాగా ఇక్కడ. డాక్టర్కి చూపించుకున్నావా? నువ్వు మంచిగా భోజనం చేసావా? ఏమ్మా, నువ్వు చెకప్ చేయించుకున్నావు కదా? నాకు కూడా నా ఫ్యామిలీ లాగా పెద్ద మనసు ఉంటే బాగుండేది ఉన్నతి. అప్పుడు నాకు కూడా నేను క్షమించడం సులువుగా ఉండేది. నేను డాన్స్ చేసిన తర్వాత ఏం చేశానో చెప్పు. పొద్దున్న నుంచి అడుగుతున్నాను కదా నిన్ను. అసలు నిజానికి నువ్వే కదా మత్తు తాగింది. ఏంటి? అవును, మత్తు తాగింది నువ్వు, పార్టీలో డ్రామా చేసింది కూడా నువ్వే. అతే నాకు అన్నీ చెప్పారు. మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతావని మిగతా వాళ్ళకు కూడా నీ ముందు ఈ విషయం గురించి మాట్లాడొద్దని చెప్పాను. అస్సలు లేదు. అలాంటిది ఏమీ లేదు. ఇదంతా అబద్ధం. నేను ఇలాంటివి ఎప్పుడు చేయను. నేను అలాంటి అమ్మాయినే కాదు. నువ్వు సిటీలోనే అందరికంటే సంస్కారవంతమైన అమ్మాయి కదా. అందరికంటే పెద్ద గుండాగాడిని నేనే. ఇదైతే నిజమే ఒక్క కదా. నిమిషం నువ్వు అసలు- ఆగండి. నిజమేంటంటే నిన్న మీ ఇద్దరు మత్తు తాగారు. అండ్ మీ ఇద్దరు చాలా మ్యాడ్నెస్ గా కూడా చేశారు. నమ్మలేకపోతున్నారా? సాక్ష్యం చూపిస్తాను. సి ఎర్రకోటలో ఏమైంది? ఇప్పుడు జైలుకి వచ్చి తీరాలి. జైల్లో చెప్పుకొని తిని తీరాలి. జైల్లో నీళ్లు తాగి తీరాలి. వచ్చేయండి. ఎర్రకోటలో ఏమైంది? చాలు వదిలేయండి. బై గాడ్, మొత్తం పార్టీ అంతా అందరు మీ గురించి మాట్లాడుకున్నారు.